సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చిక్మద్దూర్ గ్రామస్తులు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన భూములను కాపాడుకున్నారు. 18 ఏళ్లు పోరాటం చేసి 8 ఎకరాల 34 గుంటల భూమిని అన్యాక్రాంతం కాకుండా రక్షించనున్నారు. ఇన్నేళ్ల పోరాటం తర్వాత ఇటీవలే రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని ఆంజనేయ స్వామి ఆలయ భూమిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ నమోదుకు ఐచ్ఛికం ప్రవేశపెట్టగానే దేవుడి పేరిట నమోదు చేస్తామని ప్రకటించారు. ఆలయ భూములను కాపాడుకోవడానికి గ్రామస్తులు సాగించిన పోరాటం గురించి ఈటీవీకి వివరించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చిక్మద్దూరులో గల ఈ హనుమాన్ టెంపుల్ సంబంధించినటువంటి 8 ఎకరాల భూమి అన్యాక్రాంతమని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వారిని అడిగి చెప్పండి, మా గుడికి సంబంధించినటువంటి భూమి అసలు మొత్తం ఎంత ఉంది, దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎప్పుడు ఇచ్చారు, ఆ వివరాలు ఏంటి? ల్యాండ్ మాత్రం 8 ఎకరాల 34 గుంటల భూమి మొత్తం ల్యాండ్ మాకు తెలిసిన వాళ్ళకు బాపనాయనకు ఎవరైతే ఇచ్చినరో సర్వీస్ ఇనామా అని చెప్పి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రకారం 8 ఎకరాల 34 గుంటల భూమి. అయితే మొత్తంగా ఈ సర్వీస్ నెంబర్ ఎంత, అసలు ఈ భూమిని అతనికి ఎప్పుడు ఇచ్చారు, ఎన్నాళ్ళ నుంచి దీనికోసం పోరాడుతున్నారు? మేము 2007 నుంచి పోరాడుతున్నాం సార్. మీరు చెప్పండి, మొత్తంగా ఈ సర్వీస్ నెంబర్ ఎంత, అలాగే మీరు ఆర్టీఐ కూడా యాక్ట్ చేసి దీనికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఏమి ఆర్టీఐ యాక్ట్లో ఏం తెలిసింది సార్? సర్వే నెంబర్ వచ్చేసి 77,239,47516. మొత్తము 8 ఎకరాలు 34 గుంటలు. ఇది అంటే ఆర్టీఐ కింద దీయంగా తెలిసింది. అయితే దీనికి అజ్జమార్ రాఘవేంద్ర అనే వ్యక్తి ఇనాందారుడుగా ఉన్నాడు ఈ సర్వీస్ ఇనాం ల్యాండ్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి సర్వీస్ చేస్తే అనుభవించే యోగ్యత కలిగినటువంటి భూమి ఇది. వంశపారంగా వస్తున్నటువంటి ఇనాం భూమికి ఈయన ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల ఇతని దగ్గరకు వచ్చేసరికి సర్వీస్ బ్రేక్ అయిపోయింది. అయితే అదే విలేజ్ చేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తికి దీనికి కౌలు కిందకి ఇచ్చిండు. అతను మరో కార్యాలయం నుంచి టెనెంట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి 2005లో గ్రామ ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఇనాందారునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పట్టాలు పొందిండు, ఓఆర్సీలు పొందిండ్రు. ఈ అంతా కూడా గ్రామ ప్రజలకు తెలియడంతో గ్రామ ప్రజలందరూ కలిసి అజ్జమార్ రాఘవేంద్ర అనే ఎవరైతే ఇనాందారు ఉన్నో అతనితో 2007లో జాయింట్ కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత 2009లో వాళ్ళకి ఇచ్చినట్టు ఓఆర్సీ క్యాన్సిల్ చేసి దీని మీద డినోవే ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎవరికైతే రైట్స్ ఉంటే వాళ్ళకు ఓఆర్సీలు ఇవ్వమని చెప్పేసి రామశంకర్ నాయక్ గారు ఇచ్చారు. తర్వాత వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఎవరైతే కబ్జా చేసుకున్న వాళ్ళు 2010లో ఇమీడియట్లీ హైకోర్టుకు పోయారు. హైకోర్టు పోయిన తర్వాత వాళ్ళు డిస్మిస్ చేసారు కేసును. ఏసీ గారు ఇచ్చిన ఆర్డర్ కరెక్టే, డినోవే ఎంక్వైరీ చేయాల్సిందే. ఇన్ కేస్ పొజిషన్లో కనుక మీరు ఉంటే ఎకరాకు 5,000 చొప్పున ప్రతి ఎకరాకు 8 ఎకరాల 34 గుంటలకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లోపల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అమౌంట్ ఎంత అవుతుందో అంత అమౌంట్, దాని మీద వచ్చి ఇంట్రెస్ట్ డబ్బులతోటి టెంపుల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. గ్రామ ప్రజలంతా మామూలుగా రైతులు కాబట్టి వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ మీదకించి వాళ్ళు బాగానే ఫైట్ చేశారు. అయితే జేసీ రామశంకర్ నాయక్ గారు ఇచ్చిన ఆర్డర్ మేరకు దాని మీద డినోవే ఎంక్వైరీ చేసి ఆయన గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ నెక్స్ట్ ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో దాని మీకించి ఇది టెంపుల్ ల్యాండ్ అని చెప్పేసి అజ్జమార్ రాఘవేంద్రరావు టెంపుల్ ఇద్దరిని ఫేవర్ చేసుకొని పట్టాదారు కాలంలో ఆంజనేయ స్వామి టెంపుల్, అనుభవదారు కాలంలో అజ్జమార్ రాఘవేంద్రరావు పేరు మార్చమని ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ 2015లో మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. జాయింట్ కలెక్టర్ గారు ఓఆర్సీ మళ్ళీ డినోవే ఎంక్వైరీ చేయమని చెప్పేసి మళ్ళీ ఆర్డీఓ సంగారెడ్డి గారికి ఆర్డర్స్ పాస్ చేశారు. అప్పుడు 2017 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఇంకా నిరంతరం పోరాటం చేయడం వల్ల, గ్రామ ప్రజలందరూ సమైక్యంగా పోరాటం చేయడం వల్ల ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని ఎవరు ఎండమెంటల్ వాళ్ళని పార్టీ చేశారు, వాళ్ళకి నోటీస్ పంపించారు, వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం తహసీల్దార్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇది కూడా వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళ రెండు రిపోర్ట్ తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ బేస్ చేసుకొని గ్రామ ప్రజల రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఎవిడెన్స్ చూసుకొని తర్వాత ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ సంబంధించిన ల్యాండే అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర భూభారతిలో పెండింగ్లో ఉంది. అదొకటి అయిపోతే నెక్స్ట్ 100% సక్సెస్ అవుతుంది. మీరు చెప్పండి, పోరాటం ఎలా చేశారు? గ్రామ ప్రజలందరూ కూడా సమిష్టిగా మనకు టెంపుల్ ల్యాండ్ టెంపుల్కే ఉండాలనేటువంటి ఉద్దేశం మాది. ఇప్పుడు ఎవరైతే కబ్జాలు ఉన్నారో అతను ఏంటంటే రక్షిత కౌలుదారు కింద ఇవ్వడం జరిగింది. పంతులు నాకే చెందుతుందని చెప్పేసి అతను అన్ని కోర్టు ఆర్డర్ ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు పాటించలేదు. వాళ్ళు దాంట్లో నుంచి కొంత భూమిని కూడా అమ్మడం జరిగింది. శిథిలావస్థలో ఉన్నటువంటి గుడికి నయా పైసా కూడా ఇవ్వలేదు. కొన్ని రోజుల్లో మా గుడి పేరు పైన ఈ భూమిని చేయడం జరుగుతూ ఉంది. అయితే వచ్చేటటువంటి 15వ డేట్ తర్వాత భూభారతి కొత్త చట్టంలో మార్పులు కనుక వస్తే ఖచ్చితంగా భూభారతి చట్టంలో హనుమాన్ దేవాలయం పైన భూములను చేరుస్తామని మాట ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, చిక్మద్దూరులో ఉన్నటువంటి ఈ హనుమాన్ టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములు అయితే మాత్రం ఈ గుడికే చెందాలని చెప్పి కూడా గ్రామస్తులు అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఎండోమెంట్ భూములను సంబంధిత గుడికి మాత్రమే చెందే విధంగా కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నారు.
ఇప్పుడు భూభారతి న్యాయం చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ ఉమాషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా చిక్మద్దూరు నుంచి.